హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఆమె ఎక్కడికి వెళ్తోంది? నువ్వు ఎవరికి సహాయం చేశావు? వాళ్ళను ఎవరు వెయిట్ చేయించారు? అంత అమాయకంగా ఉండకు. సో డైలీ వాడే కొన్ని వాక్యాల్ని ఇంగ్లీష్లో చెప్పాలి చూసేద్దాము. లైక్ చేయకుండా వీడియో చూసేద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఎప్పుడు తిరిగి వస్తారు. ఇక్కడ ఎప్పుడు వస్తారు కాదు, ఎప్పుడు తిరిగి వస్తారు కాబట్టి కమ్ బ్యాక్ అంటాం. వెన్ విల్ యూ కమ్ బ్యాక్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్? మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని. నేను ఆ సమయానికి అక్కడ ఉంటాను. ఆ సమయానికి అక్కడ ఉంటాను అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాము. ఐ విల్ బీ దేర్ అట్ దట్ టైమ్. ఐ విల్ బీ దేర్ ఫ్యూచర్లో కాబట్టి విల్ బీ రావాలి. సో ఐ విల్ బీ దేర్ అట్ దట్ టైమ్. అతను నా మొబైల్ ఎక్కడ పెట్టాడు? అతను నా మొబైల్ ఎక్కడ పెట్టాడు? వేర్ డిడ్ హీ పుట్ మై మొబైల్? పుట్ పెట్టడం అనమాట. వేర్ డిడ్ హీ పుట్ మై మొబైల్? అతను నా మొబైల్ ఎక్కడ పెట్టాడు? అతను నా మొబైల్ అక్కడ పెట్టాడా? ఇది మనం పాజిటివ్ ఇంటరాగేట్ చేస్తున్నాము. సో అతను నా మొబైల్ అక్కడ పెట్టాడా? సో డిడ్ హీ పుట్ మై మొబైల్ దేర్? డిడ్ హీ పుట్ మై మొబైల్ దేర్? అతను నా మొబైల్ అక్కడ పెట్టాడా? ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? వేర్ డిడ్ షీ గో? వేర్ డిడ్ షీ గో? పాస్ట్ కాబట్టి డిడ్ ఫామ్ రావాలి. ఇక్కడ వెళ్ళింది అంటున్నాం కాబట్టి. ఆమె ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుంది అంటే ఇది జనరల్గా అడిగే క్వశ్చన్ అనమాట. అంటే ప్రజెంట్ గురించి అనుకోండి. వేర్ డస్ షీ గో? వేర్ డస్ షీ గో? షీ, హీ, ఇట్ సింగులర్స్ వచ్చినప్పుడు డస్ రావాలి కాబట్టి. ఆమె ఇప్పుడు వస్తున్నదా అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్లో క్వశ్చన్ చేస్తున్నాం, పాజిటివ్ ఇంట్రాగేషన్. సో ఈ షీ కమింగ్ నౌ? ఈ షీ కమింగ్ నౌ? ఈ షీ కమింగ్ నౌ అంటాం. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా? ఇది కూడా అంతే, సేమ్ ప్రజెంట్ కంటిన్యూసే, బట్ పురల్ వస్తుంది కాబట్టి ఆర్ రావాలి. ఆర్ దే కమింగ్ నౌ? ఆర్ దే కమింగ్ నౌ? వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా అని. నువ్వు ఎవరికి సహాయం చేశావు? నువ్వు ఎవరికి సహాయం చేశావు అంటే హూమ్ డిడ్ యూ హెల్ప్ అంటాం. హూమ్ డిడ్ యూ హెల్ప్? నువ్వు ఎవరికి సహాయం చేశావు? ఆమె అప్పు తీర్చేసింది. ఆమె అప్పు తీర్చేసింది. షీ పెయిడ్ ఆఫ్ హర్ డెబిట్. డెబిట్ అంటే అప్పు కదా. సో షీ పెయిడ్ ఆఫ్ హర్ డెబిట్. అతని శ్రమ ఫలించింది. అతని శ్రమ ఫలించింది. హీస్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అంటాం. హీస్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. అతని శ్రమ ఫలించింది. నువ్వు ఈ మధ్యకాలంలో బద్ధకంగా ఉంటున్నావు. బద్ధకంగా అంటే లేజీగా అని. ఈ మధ్యకాలంలో నవడేస్ రావాలి. యు ఆర్ బీయింగ్ టూ లేజీ నవడేస్. యు ఆర్ బీయింగ్ టూ లేజీ, చాలా బద్ధకంగా ఉంటున్నావు ఈ మధ్యకాలంలో కాబట్టి నవడేస్ వాడతాం. యు ఆర్ బీయింగ్ టూ లేజీ నవడేస్. నువ్వు పార్టీకి ఏమైనా తీసుకొచ్చుకుంటున్నావా ఆర్ తెచ్చుకుంటున్నావా? నీ పార్టీకి వచ్చేప్పుడు ఏమైనా తెచ్చుకుంటున్నావా అన్నప్పుడు ఆర్ యు బ్రింగింగ్ ఎనీథింగ్ టు ద పార్టీ? నువ్వు పార్టీకి ఏదైనా తెచ్చుకుంటున్నారా అన్నప్పుడు ఆర్ యు బ్రింగింగ్ ఎనీథింగ్ టు ద పార్టీ అంటాం. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి, దయచేసి మమ్మల్ని వెయిట్ చేయించకండి. దయచేసి మమ్మల్ని వెయిట్ చేయించకండి. డోంట్ కీప్ అస్ వెయిటింగ్ ప్లీజ్. డోంట్ కీప్ అస్ వెయిటింగ్ ప్లీజ్. మమ్మల్ని దయచేసి వెయిట్ చేయించకండి. వాళ్ళను ఎవరు వెయిట్ చేయించారు? వాళ్ళను ఎవరు వెయిట్ చేయించారు? హూ కెప్ట్ దెమ్ వెయిటింగ్? హూ కెప్ట్ దెమ్ వెయిట్ ఆర్ కెప్ట్ దెమ్ వెయిట్ అనొచ్చు అనమాట. వెయిటింగ్ కాదు, వెయిట్ అనాలి యాక్చువల్లీ ఇక్కడ. నన్ను మా అమ్మమ్మ పెంచింది. నన్ను మా అమ్మమ్మ పెంచింది. పెంచటం అంటే బ్రాట్ అప్ అంటాం. బ్రాట్. మై గ్రాండ్ మదర్ బ్రాట్ మీ అప్. మై గ్రాండ్ మదర్ బ్రాట్ మీ అప్. అండ్ నెక్స్ట్, నేను చెప్పింది నువ్వు చేసావా? నేను చెప్పింది నువ్వు చేసావా? డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్? డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్? నెక్స్ట్, నువ్వు ఎన్నింటికి నిద్రపోతావు అంటే ఏ టైంకి నిద్రపోతావు, ఎన్ని గంటలకు నిద్రపోతావు? వాట్ టైం డూ యూ స్లీప్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. వాట్ టైం డూ యూ స్లీప్? మీరు మధ్యాహ్నం నిద్రపోతారా? మీరు మధ్యాహ్నం నిద్రపోతారా?
డూ యూ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్? డూ యూ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్? మధ్యాహ్నం నిద్రపోతారా అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను అక్కడికి వెళ్ళలేదు. నేను అక్కడికి వెళ్ళలేదు. ఐ హ్యావెంట్ గాన్ దేర్ అంటాం. ఐ హ్యావెంట్ గాన్ దేర్. నేను అక్కడికి వెళ్ళలేదు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? వై హ్యావెంట్ యు గాన్ దేర్? వై హ్యావెంట్ యు గాన్ దేర్? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అండ్ నెక్స్ట్ ఇది ఎవరి గొంతు? ఇది ఎవరి గొంతు? హూజ్ వాయిస్ ఈజ్ ఇట్ అంటాం. హూజ్ వాయిస్ ఈజ్ ఇట్? ఇది ఎవరి ఇల్లు? అది ఎవరి ఇల్లు? హూజ్ హౌస్ ఈజ్ దట్? హూజ్ హౌస్ ఈజ్ దట్ అంటాం. అంత అమాయకంగా ఉండకు. అంత అమాయకంగా ఉండకు. డోంట్ బీ సో ఇన్నోసెన్స్ అంటాం. ఇన్నోసెన్స్ అంటే అమాయకం కదా. డోంట్ బీ సో ఇన్నోసెన్స్. మీరు ఇటీవల చూసిన ప్రదేశం ఏది? మీరు ఇటీవల చూసిన ప్రదేశం ఏది? విచ్ ఈజ్ అ ప్లేస్ యూ రీసెంట్లీ విజిటెడ్? అంటే ఈ మధ్య మీరు వెళ్ళి అంటే లైక్ టూర్ అంటాం కదా, వెళ్తూ ఉంటారు కదా, అట్లాడే సందర్భంలో విచ్ ఈజ్ అ ప్లేస్ యూ విజిటెడ్ రీసెంట్లీ అనొచ్చు అనమాట. పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏడ్చాడు. పిల్లవాడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ద చైల్డ్ వాజ్ వీపింగ్ బిట్టర్లీ అంటాం. ద చైల్డ్ వాజ్ వీపింగ్ బిట్టర్లీ అంటే ఎక్కువగా వెక్కి వెక్కి అని. అతను తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. అతను తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. తరచుగా అంటే ఫ్రీక్వెంట్లీ వాడతాం వాడు. హీ ఫ్రీక్వెంట్లీ కమ్స్ హియర్ అంటాం. కప్పుకి ఎసాడ్ అవుతుంది. ఎందుకు? హీ అనేది సింగులర్ కాబట్టి. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్. ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్ అంటాం. కాల్ కలవడం లేదు. కాల్ కలవడం లేదు. ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటాం. ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్. కాల్ కలవడం లేదు అనేసి. నేను మీ నెంబర్ సేవ్ చేయలేదు. నేను మీ నెంబర్ సేవ్ చేయలేదు. ఐ డిడెంట్ సేవ్ యువర్ నెంబర్. ఐ డిడెంట్ సేవ్ యువర్ నెంబర్. నేను మీ నెంబర్ సేవ్ చేయలేదు. నాకు మరో కాల్ వస్తుంది. దయచేసి ఒక్క క్షణం ఆగండి. నాకు ఇంకో కాల్ వస్తుంది. దయచేసి మీరు ఒక క్షణం ఆగండి. ఐఎమ్ గెట్టింగ్ అనదర్ కాల్. ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మూమెంట్. ఫర్ ఎ మూమెంట్ అంటే కొంచెం అంటే ఒక క్షణం అని అంటే కొద్దిసేపు చాలా చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఫర్ ఎ మూమెంట్ వాడతాం వాడు. ఐఎమ్ గెట్టింగ్ అనదర్ కాల్. ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మూమెంట్. నేను నీకు కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది. నేను నీకు కాల్ చేసినప్పుడు బిజీ వచ్చింది లేదా వస్తూ ఉండింది అని చెప్పాల్సిన సందర్భం. రెండు పాస్ట్ ఇక్కడ వస్తుంది కాదు వచ్చిండింది అని. వెన్ ఐ కాల్ యూ ఇట్ వాస్ సేయింగ్ బిజీ. వెన్ ఐ కాల్ యూ ఇట్ వాస్ సేయింగ్ బిజీ. నేను మాట్లాడుతూ ఉండగా అతను ఫోన్ పెట్టేశాడు. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను ఫోన్ పెట్టేశాడు అన్నప్పుడు ఇక్కడ వైల్ అనే వర్డ్ రావాలి. హీ హ్యాంగ్ అప్ వైల్ ఐ వాస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. హీ హ్యాంగ్ అప్ అంటే ఫోన్ పెట్టేశాడు. ఎప్పుడు? వైల్ ఐ వాస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. నేను అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఫోన్ పెట్టేశాడు అని దీని మీనింగ్ అనమాట. నీ నెంబర్ డిలీట్ అయిపోయింది. జనరల్గా వాడుతూ ఉంటాం ఈ సెంటెన్స్ చాలా సందర్భాల్లో మనం. ఈ నెంబర్ డిలీట్ అయిపోయింది మళ్ళీ ఇస్తారా అని. యువర్ నెంబర్ హ్యాస్ బీన్ డిలీటెడ్. యువర్ నెంబర్ హ్యాస్ బీన్ డిలీటెడ్. మీ నెంబర్ డిలీట్ అయిపోయింది అని. ఫోన్ మాట్లాడుతూ పనంతా మర్చిపోయాను. ఫోన్ మాట్లాడుతూ పనంతా మర్చిపోయాను. ఐ ఫర్గాట్ ఆల్ ద వర్క్ వైల్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయాను? ఆల్ ద వర్క్ వైల్ టాకింగ్ ఆన్ ద ఫోన్. నాకు చాలా పని ఉండింది, పనంతా మర్చిపోయాను ఫోన్ మాట్లాడుతూ. వైల్ టాకింగ్ ఆన్ ద ఫోన్ అంటాం. దట్స్ ఇట్ అండి టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొన్ని వాక్యాలతో వీడియో వచ్చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.